జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మీలాంటి వాళ్ళతో మాట్లాడడం అనవసరంలే. ఏంటి వాగుతున్నావు? మరి లేకపోతే ఏంటి? వీడియో లేనంత మాత్రాన, మెడలో మంగళసూత్రాలు కనిపించినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోతుందా? ఆధారాలు దొరకనంత మాత్రాన హత్యలు చేసి నేరస్తులు తప్పించుకుపోతారా? ఏదో ఒక రోజున దొరకకుండా ఉంటారా? శ్రీకర్ అవనీల విషయంలో కూడా ఇదే జరుగుతుంది, చూస్తూ ఉండండి. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది జరిగింది జరిగింది. ఇంట్లోనే ఉంటున్నారు కదా, అందరివి ఎక్స్రే కళ్లే కదా. బాగా గమనించండి. షాడోలా ఆ అవనిని ఫాలో అవ్వండి. ఏదో ఒక రోజున ఖచ్చితంగా నిజం తెలుస్తుంది. అప్పుడు ఈ పవిత్ర చెప్పింది నిజమని నమ్ముతారు. నేనేమంత పిచ్చిదాన్ని, వెర్రిదాన్ని కాదు. పవిత్ర చెప్పింది కూడా నమ్మాలనిపిస్తోంది వదినా. నాకు అలాగే అనిపిస్తుంది. పవిత్ర అయితే వాళ్ళిద్దరికీ పెళ్ళైందని చాలా ఖచ్చితంగా చెప్తుంది. అయితే గుడిలో చాలా తెలివిగా మంగళసూత్రాలు దాచేసుకుందంటావా? అంతేగా మరి. అప్పుడు దాచేసి ఇప్పుడు మళ్ళీ వేసుకుంటుంది. ఇప్పుడేం చేద్దాం? దొంగను మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అందరి ముందు నిల్చోబెట్టాలి. అలా చెయ్యాలి అంటే ఇప్పుడే అవని రూంలోకెళ్ళి తన మెల్లో మంగళసూత్రాలున్నాయో లేవో కనిపెట్టాలి. ఎస్, ఇంకెందుకు ఆలస్యం? పదండి వెళ్దాం. మ్మ్. మనం పెద్ద ప్లాన్ వేసుకొనొచ్చాం. అవని లోపల నుంచి బోల్ట్ పెట్టేసుంటే? అది దొరికిపోవాలని రాసిపెట్టుంటే తలుపులు తెరుచుకుంటాయి. డోర్స్ ఓపెన్ చేయండి. ఈ రోజు ఆ దేవుడు దిగొచ్చినా అవనిని కాపాడలేడు. మంగళసూత్రాలున్నాయంటే రాత్రికి రాత్రి బయటికి గెంటేయొచ్చు. అబ్రకదబ్రా దబ్రకాబ్రా. ఎవరో వస్తున్నారు. శ్రీకరా? అవని, శ్రీకర్ మావయ్యే. మంచ కింద దాక్కున్నాం. దూరండి దూరండి, రండి. అవని, 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 అవని. ఏంటండి ఈ టైంలో? రూమ్ డోర్స్ వేసుకోకుండా నిద్రపోయావేంటి? వేద్దాంలే అనుకుని నిద్రలోకి జారుకున్నానండి. మీరింకా నిద్రపోలేదా?
ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. దేని గురించండి? మా బావ అక్క చాలా తెలివైన వాళ్ళు. అయినా సరే మన మీద అనుమానపడుతున్నారు. అవును శ్రీకర్ గారు, అంత తెలివైన వాళ్ళకి మన మధ్య ఏం లేదని, నేను కేవలం మీ ఫ్రెండ్ చెల్లెలనని తెలియాలి కదా. సరేలే, ఏదో ఒక రోజున అనవసరంగా అనుమానించామే అని వాళ్ళే రియలైజ్ అవుతారు. అంతేలేండి. మీ అన్నయ్య రమ్మంటున్నాడు, వెళ్దాం పద. పదండి. బామ్మర్ది నన్ను చూడకపోయినా ఏదో కావాలని తొక్కినట్టు అనిపించింది. ముందు మనం మీ రూమ్ నుంచి బయటపడదాం, పదండి. నిద్ర పట్టక అలా బయటకొచ్చి చూస్తే నీ రూమ్ తలుపులు తెరుచున్నాయి. నాకెందుకో అనుమానం వచ్చి కంగారుగా వస్తుంటే నా కాలికి ఫ్లవర్ స్టాండ్ తగిలి పడిపోయింది. ఆ శబ్దానికి వాళ్ళు మంచం కింద దూరారు. మీరు రాకపోయింటే నా మెడలోని ఈ మంగళసూత్రాలను చూసుండేవారు కదా. అవును. పవిత్ర చేసిన పనికి వాళ్ళ అనుమానం మరింత ఎక్కువైంది. అందుకే మంగళసూత్రాలతో నన్ను పట్టుకుందాం అనుకుంటున్నారు. అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.